మారీ సెల్వరాజ్. 'పరియారం పెరుమాళ్', 'కర్ణన్' తర్వాత అలాంటి సాలిడ్ ఫిల్మ్స్ ఎప్పుడు తీస్తారో ఏమో అని అనుకున్నా. ఇక ఇప్పుడు ఈ 'బైసన్' చూసాక ఒక్కటే చెప్పాలనిపించింది. తీశారుగా మొత్తానికి ఇంకో సాలిడ్ ఫిల్మ్ అని. సూపర్ ఉంది స్పోర్ట్స్ డ్రామా. చాలా కాలం తర్వాత మారీ సెల్వరాజ్ తన రైటింగ్ అండ్ డైరెక్షన్‌తో మెప్పించారు. నాకైతే నచ్చింది గైస్. ఎమోషనల్ సీన్స్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, 2 వర్గాల మధ్య గొడవలు, పగ మధ్య కబడ్డీ ఆడాలి. దాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కిట్టయ్య స్టోరీని చాలా బాగా చూపించారు. కులం వల్ల ఊరి తగాదాలు, వర్గాల తగాదాలు అనేవి ఎక్కడుండవు. ఎప్పటినుంచో ఉంటూనే ఉన్నవే. పగలు ఉంటాయి. అలాగని ఈ కథ వాళ్ళది గాదు. హీరో ఫైట్ చేస్తాడు. అలాగని వాళ్ళను కొట్టి ఎదిరించడం లాంటి కథ కాదిది. తన తండ్రి ఒకానొక టైంలో చెప్పిన ఆ మాట మార్గంలో వెళ్తాడు. ఒకప్పుడు ఒకతను కంచె తీశాడు. కానీ ఈసారి నువ్వు తీసే కంచె చరిత్ర ఎక్కాలి. కలలకి, గెలుపుకి ఏది అడ్డు కాదు అనే ఒక కంచెని తీసేయి కిట్టయ్య అని ఆ తండ్రి కొడుకుల కథే ఈ 'బైసన్'. రియల్లీ సాలిడ్ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి మూవీలో. క్యారెక్టర్స్ నుంచి, సక్సెస్ నుంచి ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంతమంది అడ్డొచ్చినా, నీ గెలుపు కోసం నువ్వు వెళ్తూనే ఉండు అనేలాంటి ఒక మోటివేషన్ ఇచ్చింది. ఒక రకంగా దీన్ని క్యారెక్టర్ బేస్డ్ మూవీ అనొచ్చు. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు క్యారెక్టర్స్ నుంచి. ఇది 'బైసన్'కి రిఫరెన్స్‌గా చెప్పబడిన కిట్టయ్య కథ. అలాగే ఆ కిట్టయ్యకి తోడుగా తనని ముందుకు తీసుకెళ్లిన, తనకి సపోర్ట్ ఇచ్చిన తన తండ్రి కథ. ఇద్దరి క్యారెక్టర్స్ ఎక్సలెంట్‌గా కనెక్ట్ అయ్యాయి స్పోర్ట్స్ డ్రామాలో. ఊర్లోని విషయాలు వెళ్తూనే ఉంటాయి. హీరో స్పోర్ట్స్ వెళ్తూనే ఉంటాయి. దేనికి దానికే. నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు అనేదే మ్యాటర్. కులం మరియు వర్గాల మధ్య గొడవల్ని కూడా ఈసారి మారి డిఫరెంట్ టేక్‌లో తీశారు. నాకు ఈ వే ఆఫ్ అప్రోచ్ భలేగా ఉంది. పగ, ప్రతీకారం దాని సైడ్ నుంచి అదే అండ్ మిగతా వాటి సైడ్ నుంచి అది అదే. కానీ అలవాటు పడిపోయిన పక్కనే ఉండే వ్యక్తుల వల్ల ప్రాబ్లమ్ ఉంటదని చెప్పిన తీరు మంచిగా ఉంది. చాలా చాలా విషయాలు చెప్పారు. దేని సైడ్ నుంచి దాని సైడ్ నుంచే. క్యారెక్టర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు. ఆ క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అయిపోతాం. ఆ కథలో లీనమైపోతాం. ముందుకు వెళ్ళే కొద్దీ ఛాలెంజెస్, స్టేక్స్ పెరగటం. ఇప్పుడు కిట్టయ్య ఎలా? ఎలా? ఏం చేస్తాడు అనే ఒక క్యూరియాసిటీ అన్నమాట. ఫాదర్, సన్ ఆ ఇద్దరు 2 గ్యాంగుల పెద్ద వ్యక్తులు, పీటీ టీచర్, కెప్టెన్ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి మంచి క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి ఇందులో. అసల క్లైమాక్స్‌లో ఆ ఫీల్ ఉంది. అసలెక్కడ గొడవలు, వాటన్నిటి మధ్య నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎన్నో ఎక్స్‌పీరియన్స్ చేసి, చూసి, వాళ్ళని ఏం చెయ్యకుండా వదిలేసి, తాను కన్న కల కోసం నిరంతరం శ్రమించి ఆ స్టేజ్‌కి వెళ్ళడం అనే ఆ స్టోరీ టెల్లింగ్ ఏమన్నా ఉందా అసలు? బికాస్ ఎంతో కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. ఆఫ్‌కోర్స్ సమ్‌టైమ్స్ ఫ్యూరియస్ అవుతాడు హీరో. బట్ అసలు గొడవలెక్కడ? మళ్ళీ మైండ్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకొని ముందుకు వెళ్ళడం ఎక్కడ? స్పోర్ట్స్ డ్రామా నుంచి ఒక గొప్ప మోటివేషనల్ మూవీ ఇది. ఒక పోర్షన్ ఉంటది. రేపటి మ్యాచ్ ద్వారా ఎవరెవరు సెలెక్ట్ అవ్వబోతున్నారో ఆల్రెడీ లిస్ట్ ఇప్పుడే ప్రిపేర్ అయిపోయింది అని అంటే, ఆ 0.005% ఉన్న ఛాన్స్‌ని కూడా వదలకుండా ఆడతాడు చూడండి హీరో. పిచ్చ హై ఇచ్చింది. ఇదనే కాదు ఇంకా చాలా ఉంటాయి సీన్స్ అలాంటివి. పర్ఫార్మెన్సెస్ వైస్ 'మహాన్‌లో' చేశారు 'ధ్రువ్'. ఇందులో అయితే కుమ్మవతలేసారిక. కిట్టయ్య అనే క్యారెక్టరే అక్కడ చూస్తున్నట్టే అనిపించింది. అంత బాగా యాక్ట్ చేశారు. 'పశుపతి' గారు మీ గురించి స్పెషల్‌గా చెప్పాలా? ఎప్పటిలాగే ఎక్సలెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు. క్లైమాక్స్‌లో అయితే నెక్స్ట్ లెవెల్. రిమైనింగ్ చాలా మందే ఉన్నారు. 'లాల్', 'అమర్', 'అనుపమ' అందరూ వాళ్ళ రోల్స్‌కి జస్టిఫై చేశారు. పీటీ టీచర్ రోల్ అయితే కాస్టింగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ బావుంది గూడా. మ్యూజిక్ బావుంది. ఫ్లోలో ఉంటుంది అండ్ డ్రామాకి హెల్ప్ అయింది. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రేమ్స్. సినిమాటోగ్రఫీ ఆసమ్ ఉంది. న్యాచురల్ లొకేషన్స్, రా అండ్ రియలిస్టిక్ టేక్‌ని ఆ ఫ్రేమ్స్‌లో భలే క్యాప్చర్ చేశారు. ఫైనల్లీ సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా నాకైతే నచ్చింది. తప్పకుండా చూడండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. 'బైసన్' చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.